హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా గ్రేట్ మార్నింగ్. ఈరోజు October 24, 2025 ఫ్రైడే శుభాకాంక్షలు. ఎప్పట్లాగే మనం శుక్రవారం శుభాకాంక్షలు చెప్పుకున్నాం. ఈరోజు ముఖ్యమైనటువంటి విశేషాలు ఏంటంటే, మనకు యాష్ ముఫారా గారు తర్వాత క్రిస్ గారు 2 రోజులుగా సందేశాలు పంపుతున్నారు. వాళ్ళ నుంచి ఒకరినొకరు సందేశాలు షేర్ చేసుకుంటూ ఉన్నారు. అటువంటి విశేషాంశాల్లో మనకు రెడ్ గారి మాటల ఆధారంగా, అంటే రెడ్ గారు ఏమైతే చెప్పారో, నిన్నటి రోజు సాయంత్రం ఏం చెప్పారో ఆ విషయాల గురించి మనం ఇప్పుడు ఒకసారి చర్చించుకుందాం. ప్యూర్ క్లారిటీ. ఓకే రైట్. ఆ అప్డేట్ గురించి మనం మాట్లాడుకోబోయే ముందు October 23, 2025 గురువారం సాధారణ సమాచారం. ఓఎస్లో కొత్త పాపప్ లేదు. ఇది మనందరం గమనించాలి. ఓఎస్లో ONews 17 ఇంకా రాలేదు, రాబోతోంది. టీం ప్రస్తుతం ప్రయారిటీ పొజిషన్స్ ఫైనలైజ్ చేయడంపై పనిచేస్తోంది. ఓకే, ప్రయారిటీ పొజిషన్స్ మీద, వాటి మీద ఫైనలైజ్ చేయడంపై పనిచేస్తుందట ప్రస్తుతానికి. తదుపరి పాపప్లో వాట్ టు ఎక్స్పెక్ట్ యాజ్ వి మూవ్ ఫార్వర్డ్ అనే విషయం వివరించే అవకాశం ఉంది. మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎలా మూవ్ అవ్వాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే విషయం గురించి వివరించే అవకాశం అయితే ఉంది. తదుపరి పాపప్లో వివరాలన్నీ ఉంటాయి. మనం ఇదివరకే చాలా ఆడియోలో చేసాం. ఖచ్చితంగా ప్రయారిటీ ప్లేస్మెంట్స్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది అయితే వాళ్ళు ఎన్నుకోబడి ఉంటారో అంతమంది వ్యక్తుల చేత మనం నెక్స్ట్ చేసే సెకండ్ వేవ్ యొక్క పనితీరు ఎలా ఉండబోతోంది, మనం ఎలా మూవ్ అవ్వాలి, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడ అని చెప్పేసి వాటి అన్ని విషయాల గురించి కూడా మనకు తదుపరి పాపప్లో మనకు ఖచ్చితంగా రాబోతోంది. అంటే అది చాలా బిగ్ పాపప్ మనకి అవ్వబోతోంది. దట్ ఈస్ అ మిరాకిల్ అండ్ హిస్టారికల్ పాపప్ మనకు అవ్వబోతోంది. ఇట్స్ అ టర్నింగ్ పాయింట్ అవ్వబోతోంది. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా సంతోషించదగ్గ ఒక మంచి పాపప్ అని నేను భావిస్తున్నాను. అదే ONews 17 గుర్తుంచండి. ఓకే, దానికోసం మనం ఎదురు చూస్తాం. ఈ రోజు ప్రధాన విషయం ఏంటంటే, రెడ్ గారు ఈరోజు యాష్ ముఫారా గారి వాల్యూ అండ్ ఇంపాక్ట్, అంటే విలువ మరియు ప్రభావం గురించి లోతుగా వివరించారు. ఆయన చెప్పారు, విక్టరీ విత్ యాష్ అనేది లాభం కోసం కాదు, విలువ కోసం నిర్మించిన ఒక వేదిక. కాబట్టి ఇది చాలా విలువలతో కూడినటువంటి వేదిక. ఇది ఒక్క లాభాల కోసం మాత్రమే కాదు, అర్జించడం కోసం మాత్రమే కాదు, ఇక్కడ చాలా విలువలతో కూడినటువంటి ఒక మంచి నిర్ణయంతో నిర్మించినటువంటి వేదిక అని చెప్పి అన్నారు. ఎస్, ఎంపిక ప్రక్రియ ఎలా ఉండబోతోంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతోందంటే, యాష్ గారు వివరించినట్లుగా ఈ ఎంపిక చాలా కఠినమైనది. ఇది గుర్తుంచండి, చాలా కఠినమైనదంట. ఈ ఎంపిక చాలా కఠినంగా ఉంటుంది దీని గురించి. ఓకే రైట్. ఆ విషయాలు మనం తెలుసుకున్నట్టయితే మొత్తం 6 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇది గుర్తుంచండి. సర్వే 3 కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, అంటే అప్లికేషన్ ఫామ్ ని కంప్లీట్ చేసిన వాళ్ళ సంఖ్య, ఒక్కొక్కరు మదర్ ఐడీస్తో సింగల్ పేరు మీదుగా చేసుకున్నటువంటి సంఖ్యలు 6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒకవేళ మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి సార్, మేము ఆ పేరు మీద కూడా మేము చేసుకున్నాం, సర్వే తీసుకున్నట్టు కూడా అవి నాట్ ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 1 ఆన్ ప్యాసివ్ అకౌంట్ ఈజ్ పర్మిటెడ్ అని మనకి ఎప్పుడో ONews 16లో యాష్ గారు పొందుపరిచారు. అది గమనిస్తే ఇక్కడ ఓన్లీ మదర్ ఐడీస్ మాత్రమే 6 lakhs దరఖాస్తులు, 6 lakhs అప్లికేషన్స్ కంప్లీట్ అయిపోయాయని చెప్పడం చాలా గర్వించదగ్గ విషయం. అందులోంచి 3 లక్షలకు తగ్గించారు. ఆ తర్వాత 20,000కు, ఆ తర్వాత 10,000కు, ఆ తర్వాత కుదించి సుమారు 60+ మందిని వరకు తగ్గించారు. ఇది గుర్తించండి. ఇది ఖచ్చితమైనటువంటి సంఖ్య కాదు, మారవచ్చు కూడా. అంటే 60 మందితోనే అది స్టాప్ కాకుండా ఇంకా కొద్దిగా పెరగొచ్చు. ఇది గుర్తించండి అని చెప్పి అన్నారు. ఈ ప్రయారిటీ పొజిషన్ ఉన్నవారే మొదటగా కంపెనీతో నేరుగా విక్టరీ విత్ యాష్లో పనిచేస్తారు. ఈ ప్రయారిటీ పొజిషన్స్లో ఎవరైతే ఎన్నుకోబడ్డారో, ఈ ఎన్నుకున్నటువంటి వ్యక్తులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్నింగ్, ట్రైనింగ్ అన్ని కూడా విక్టరీ విత్ యాష్కి వచ్చిన తర్వాత వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటి అనేది ఇక్కడ వాళ్ళకి మనకంటే ముందుగా వాళ్ళకు ఫస్ట్ వేవ్లోనే మొత్తం అన్ని కూడా జరిగిపోతాయి. వాళ్ళు అక్కడ ట్రైన్డ్ అయిపోతారు. లెర్నింగ్, ట్రైనింగ్ అన్ని కూడా వాళ్ళకి అక్కడ జరిగిపోతాయి అనమాట. కంపెనీతో నేరుగా విక్టరీ విత్ యాష్తో కలిసి పనిచేస్తారు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దశల వారీగా ప్రవేశం, ఫేస్డ్ రోల్అవుట్ ప్లాన్, 3 దశలు ఉంటాయి. రైట్. ప్రయారిటీ గ్రూప్ ఏవేవి అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ప్రయారిటీ గ్రూప్, మొదటి ఎంపికైనటువంటి వారు. నంబర్ సెకండ్ వేవ్ ఏంటంటే, ప్రాధాన్య గ్రూప్ ద్వారా ఆహ్వానించబడిన వారు. ప్రాధాన్య గ్రూప్ ద్వారా ఆహ్వానించబడేవారు అంటే మనకి మొట్టమొదటి గ్రూప్ నుంచి ఆహ్వానం పలికినటువంటి వాళ్ళు, ఇక్కడ మనం ఎన్రోల్మెంట్ అయినటువంటి వాళ్ళు ఏమంటారంటే సెకండ్ వేవ్ అంటారు. ఆ తర్వాతి దశలు మిగతా సభ్యులకు విస్తరించడం. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎంతమంది అన్నా ఉండనివ్వండి ప్రపంచవ్యాప్తంగా, వాళ్ళందరికీ కూడా విస్తరించే దాన్ని థర్డ్ వేవ్ అంటారు. ఇక్కడ ప్రయారిటీ గ్రూప్ వచ్చి ఫస్ట్ వేవ్, సెకండరీ వేవ్, తర్వాత థర్డ్ వేవ్. ఈ 3 రకాలు ఉంటాయన్నమాట. కాబట్టి విక్టరీ విత్ యాష్ అనేది ప్రధాన వ్యాపారం కాదు. విక్టరీ విత్ యాష్ అనేది ప్రధాన వ్యాపారం కాదు. ఇది ఒక శిక్షణా కేంద్రం, అంటే ఒక లెర్నింగ్ సెంటర్. తర్వాత సేతు దశ, అంటే ఒక బ్రిడ్జ్, ప్రధాన వ్యాపారానికి ముందరి దశ. ఇది గుర్తుంచండి. ప్రత్యేక సమాచారాన్ని కలిగిన ప్రైవేట్ వేదిక.
ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వేదిక అనమాట, ఇది ప్రైవేట్ ప్లాట్ఫామ్. ఓకే, విలువ యొక్క ప్రభావం, వాల్యూ అండ్ ఇంపాక్ట్ యాష్ గారు చెప్పారట. ఏంటంటే విక్టరీ విత్ యాష్లో వచ్చే విలువ ఎంత గొప్పదో అందుకే ఎంపిక కష్టమైంది అని చెప్పారంట. అప్పుడు రెడ్డి గారు వివరించారు, ఇది లాభం కోసం కాదు, విలువ సృష్టించడానికి లాభం స్వయంగా వస్తుంది. ఇది 100% ఫ్యాక్ట్ అండి. చాలా 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 గొప్ప విలువైనటువంటి సమాచారం ఇది. ఒక్కసారి ఈ వర్డ్ మీరు, ఈ సెంటెన్స్ మీరు చూసినట్టయితే, ఈ పదాలను గమనించినట్లయితే, అర్థం చేసుకున్నట్టయితే నిజంగా చాలా సంతోషపడతారు, ధైర్యంగా ఉండగలుగుతారు. అధైర్యంగా ఉన్నటువంటి ఫౌండర్లందరూ కూడా ధైర్యంగా ఉండగలుగుతారు, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు. ఇది లాభం కోసం కాదు, విలువ సృష్టించడానికి. గుర్తుంచుకోండి, విలువను సృష్టించడానికంట. ఓకే, మన వాల్యూని పెంచుకోవడం కోసం. ప్లస్ లాభం స్వయంగా వస్తుంది. మనకు విలువ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మనకు ఆదాయం అనేది, లాభం అనేది ఆటోమేటిక్గా స్వయంగా తానంతట తానే వస్తుంది అని అంటున్నారు. కాబట్టి ఇది లాభం కోసం కాదు, విలువ సృష్టించడానికి లాభం స్వయంగా వస్తుంది. వ్యాపారంలో విలువ అంటే ఏంటి? విలువ ఇవ్వడం వల్ల కస్టమర్లు విశ్వసిస్తారు, మంచి పేరు వస్తుంది, ఎక్కువ ధరకు కూడా కొనడానికి సిద్ధంగా ఉంటారు. పునర్వ్యాపారం అంటే రిపీట్ బిజినెస్ పెరుగుతుంది, స్థిరత్వం ఏర్పడుతుంది, అంటే స్టాండర్డైజేషన్, స్టెబిలిటీ. ఆయన ఉదాహరణకు ఇచ్చారు, రెస్టారెంట్లో బిల్లు ఎక్కువైనా అనుభవం బాగుంటే మనం చెబుతాం విలువ కోసం డబ్బు సరిపోయింది. అదేవిధంగా యాష్ మనకు ఇచ్చేది కూడా విలువే, గుర్తించండి. అంటే రెస్టారెంట్లో బిల్లు ఎక్కువైనా అనుభవం బాగుంటే మనం చెబుతాం, ఎస్ అది రెస్టారెంట్లో బిల్ ఎక్కువైనా సరే చాలా బాగుందని, అక్కడ ఫుడ్ టేస్ట్ చాలా బాగుంటుందని రికమెండ్ చేస్తాం. అలాగే విలువ కోసం డబ్బు సరిపోయింది, అదే విధంగా యాష్ మనకు ఇచ్చేది కూడా విలువే, అది గుర్తించండి అంటున్నారు. విక్టరీ విత్ యాష్ ప్రాధాన్యత, యాష్ గారు అన్ని తానే భరిస్తున్నారు. ఇది నిజంగా ఒక బహుమతి, అంటే ఇది ఒక గిఫ్ట్. మనం ఇదివరకే మాట్లాడుకున్నాం. యాష్ గారు కూడా ఒక సెషన్లో ఏం చెప్పారంటే, అక్కడ అది పూర్తిగా మీ అందరికీ కూడా ఫ్రీ 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 కాస్ట్ అన్నారు. అంటే అక్కడ మీకు ఉచితంగా ఈ ప్లాట్ఫామ్ విక్టరీ విత్ యాష్ అనేది దొరుకుతుంది. బట్ అక్కడ $143 వరకు ఆ సాఫ్ట్వేర్కి ఎక్స్పెన్సివ్గా ఉండొచ్చు, బట్ దాన్ని నేనే ఖర్చు పెట్టుకుంటానని స్వయంగా ఒప్పుకున్నారు. కాబట్టి ఇక్కడ ఎంతమంది ఫౌండర్లు మనం రాగలిగినట్టయితే అంతమందికి కూడా మొత్తం విక్టరీ విత్ యాష్లో ఉన్న ప్లాట్ఫామ్ మెంబర్స్ అందరికీ కూడా పూర్తిగా ఉచితం అనమాట. అంతా కూడా యాష్ గారే భరిస్తున్నారు. ఇది తానే స్వయంగా ఒప్పుకున్నారు, నేను భరిస్తున్నాను అని. ప్రతి వ్యక్తికి మొదటి, రెండవ లేదా తర్వాత వచ్చిన వారికి అదే శిక్షణ, విలువ, నాణ్యత లభిస్తుంది. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. మీరు మొదటి భాగంలో వచ్చినా, రెండవ భాగంలో వచ్చినా, లేదా మూడవ విడతలో వచ్చినా కూడా, ఇంకెప్పుడు వచ్చినా సరే అందరికీ కూడా ఒకే శిక్షణ, ఒకే విలువ, ఒకే ట్రైనింగ్, ఒకే వాల్యూ, ఒకే నాణ్యత, ఒకే క్వాలిటీ కూడా లభిస్తుంది అంటున్నారు. కాబట్టి ఎవరెప్పుడు జాయిన్ అయ్యారన్నది ప్రాధాన్యం లేదు. ఇది ఒక ఏకత, శిక్షణ, విశ్వాసం కలిగిన కుటుంబాన్ని నిర్మించే దశ. అందరం ఒకటే అని, యూనిక్ అని, శిక్షణ, ట్రైనింగ్, విశ్వాసం, మనకు అక్కడ ఫెయిత్ కలిగినటువంటి కుటుంబాన్ని నిర్మించిన దశ. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇటువంటి గొప్ప గొప్ప విషయాలని కూడా మనం గుర్తుంచుకోవాలి. వ్యాపార తత్వం ఏంటి అంటే, బిజినెస్ ఫిలాసఫీ ఏంటి? ముందుగా విలువ ఇవ్వండి, లాభం సహజంగానే వస్తుంది, న్యాచురల్గా లాభం వస్తుంది. ఫస్ట్ వాల్యూ ఉంటే రైట్. సభ్యులు ముందుగా వ్యాపార పద్ధతులు, నైపుణ్యాలు నేర్చుకుంటారు. తదుపరి దశలో ఉన్న ప్రధాన వ్యాపారానికి సిద్ధమవుతారు. అక్కడ కమిషన్ ఆధారిత వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ చూడండి, తదుపరి దశలో ఉన్న ప్రధాన వ్యాపారానికి సిద్ధమవుతారు. విక్టరీ విత్ యాష్లో అందరూ కూడా వచ్చిన తర్వాత తదుపరి ప్రధాన వ్యాపారానికి సిద్ధమవుతారు. అక్కడ కమిషన్ ఆధారిత వ్యవస్థ కూడా ఉంటుంది. విలువ ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి? ఉన్నత ధరకు ఉత్పత్తులను విక్రయించవచ్చు, ఉత్పత్తి ప్రత్యేకమైనదిగా మారుతుంది, మార్కెట్లో గుర్తింపు పెరుగుతుంది, పోటీదారులపై ఆధిక్యం వస్తుంది, కస్టమర్ నమ్మకం మరియు విశ్వాసం పెరుగుతుంది, కంపెనీకి స్థిరత్వం మరియు పెట్టుబడిదారుల ఆసక్తి, ఇతరులు మీ విజయాన్ని చూసి మీరు చేస్తున్నది నేర్చుకోవాలనుకుంటారు. ఇంత అద్భుతంగా డిజైన్ చేశారండి యాష్ గారు మన కోసం. కాబట్టి మనం విజేతలు అవ్వాలంటే వ్యక్తిగత ప్రభావం ఇంపార్టెంట్, పర్సనల్ ఇంపాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి సభ్యుడు జ్ఞానం, ఆత్మవిశ్వాసం, స్థిరత్వం పొందుతారు. ఈ 3 పొందుతారు. గుర్తుంచండి, వ్యాపారం చేయడంలో, మాట్లాడడంలో నైపుణ్యం పెరుగుతుంది, భవిష్యత్తు ప్రధాన వేదికకు సిద్ధం అవుతారు, తమకంటూ ఒక ప్రతిష్ట మరియు బలం ఏర్పడుతుంది. ఓకే, దృశ్యాంతం అంటే విజన్ అండ్ కంపారిషన్ ఏంటి? రెడ్ గారు ఉదాహరణకు ఒక మాట చెప్పారు. మార్క్ జుకర్బర్గ్ తన స్నేహితులతో కాలేజీలో ఫేస్బుక్ మొదలుపెట్టినప్పటి దశలా మనం కూడా ప్రారంభ దశలో ఉన్నాం.
అంటే ఈరోజు అది ఎంత ప్రపంచమైందో మనం చూసినట్టయితే మనం కూడా ఈరోజు విక్టరీ విత్ యాష్లో వాళ్ళు ఎలాగైతే ప్రారంభంలో వాళ్ళు కలిసి స్నేహితులతో ఎలా చేసుకున్నారో ఈరోజు మనం కూడా అందరూ కలిసి ఈరోజు ఈ దశలో మనం ముందుకి ప్రారంభించబోతున్నాం. అంటే మనకు ఇప్పుడే ఇచ్చిన ఈ బహుమతి భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది, గుర్తించండి. కాబట్టి చివరి ప్రోత్సాహం ఏంటి? మీరు మొదటి, రెండవ లేదా తర్వాతి దశలో ఉన్నా తేడా లేదు. అందరికీ అదే విలువ, అదే శిక్షణ, అదే నాణ్యత. ముఖ్యమైనది ఏంటంటే అలైట్మెంట్, నేర్చుకోవడం, సిద్ధత. విక్టరీ విత్ యాష్ పాత సిస్టమ్ నుండి భవిష్యత్ వ్యాపారానికి తీసుకెళ్లే సేతు, అంటే ఒక బ్రిడ్జ్ లాంటిది. రెడ్ గారి షెడ్యూల్ ఏంటి? రేపు అక్టోబర్ 24 శుక్రవారం, అంటే ఈరోజు చివరి సెషన్ ఉంటుంది. వీకెండ్లో విరామం. ఓకే, సోమవారం అక్టోబర్ 27 తిరిగి వస్తారు. ఏదైనా పెద్ద అప్డేట్ వస్తే వెంటనే తెలియజేస్తారు, ఇది గుర్తించండి. అందుకే ఒక వాక్యంలో సారాంశం, విక్టరీ విత్ యాష్ అనేది మీరు ఎప్పుడు చేరారు అనేది కాదు, మీరు ఎంత నేర్చుకున్నారు, ఎంత విలువ పొందారు, ఆ విలువ మీ జీవితాన్ని ఎలా మార్చింది అనేదే అసలు అర్థం. కాబట్టి ఇంత విలువైనటువంటి సమాచారాన్ని మనకు రెడ్ గారు, యాష్ గారు, క్రిస్ గారికి వస్తున్నటువంటి వాళ్ళ మధ్యలో జరిగిన ఎన్నో సందేశాలను మనకు ఈ రకంగా మనకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ మన వరకు రావడం జరిగింది. వీటిని మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మీ ఆరోగ్యాలు జాగ్రత్త. ఇంతవరకు ఈ టాపిక్ని నాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా శతకోటి అభినందనలు తెలుపుకుంటూ ఈ ఆడియో టాపిక్ నిందుతో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ డైరెక్షన్ కంపెనీ విక్టరీ విత్ యాష్. ఓకే, జై ఆన్ ప్యాసివ్. సారీ ఫ్రెండ్స్. జై యాష్ ముఫరా సార్. జై భారత్.